తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం అందరి బాధ్యత అని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం తాండూరు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో కేటాయించిన ప్రదేశాలలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా రాజీవ్ కాలనీలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, విద్యార్థులతో కలిసి స్వచ్ఛదనం పచ్చదనంపై ర్యాలీ నిర్వహించారు. అలాగే పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేసి మొక్కలు నాటారు. నియోజకవర్గంలో పెద్దమూల్ మండలం గోట్లపల్లి మోడల్ స్కూల్లో, గిర్మాపూర్ గ్రామంలో, తాండ్రు మండలం అంతరం ఫారెస్ట్ లో, యాలల మండలం కస్తూర్బా పాఠశాలలో, బషీరాబాద్ మండల గోటిక కుద్దు జిల్లా పరిషత్ పాఠశాలలో, నావల్గా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణలో నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆగస్టు 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ఇందులో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, ప్రతి ఒక్కరి మొక్కలు నాటి సంరక్షించాలని అన్నారు. మొక్కలు నాటి కాలుష్యాన్ని నివారించవచ్చన్నారు. పరిసరాల పరిశుభ్రంతో రోగాల నుంచి దూరంగా ఉండి సమాజంతో ఆరోగ్యకరంగా ఉంటుందని అన్నారు. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 1,00,000కు పైగా మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నట్లుగా తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 50,000 మొక్కలు నాటున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తారా సింగ్, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, కౌన్సిలర్లు పట్లోల నీరజ బాలరెడ్డి, ప్రభాకర్ గౌడ్, నాయకులు అబ్దుల్ రావు, బంటు మల్లప్ప, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, కొంచెం మీరంతా పక్క జరగండి, ఇట్లా జరగ కనిపించలేదు సార్. అన్న మీరు కొంచెం ఫోన్ ఇంటరా ప్లీజ్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆగస్టు 5 నుంచి 9వ తారీఖు వరకైతే ఏదైతే పచ్చదనం పరిశుభ్రత గురించి పెట్టాడో అందరం కూడా దాంట్లో పార్టిసిపేట్ అయ్యి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యి జిల్లా మంత్రి వరకు, ఒక ఎమ్మెల్యే వరకు కూడా అందరూ కూడా, ఒక మంత్రి వరకు కూడా, ముఖ్యమంత్రి వరకు కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యి అందరూ కూడా శుభ్రంగా ఉండాలని ఒక మంచి లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ పచ్చదనం అనేది ఒక మనిషి బ్రతకాలంటే ఈరోజు ఖచ్చితంగా మనం ఈ పచ్చదనాన్ని పెంపొందించవలసిన అవసరం ఉంది. ఇప్పటికే మనకు 30%, 32% ఉన్నటువంటి ఈ పచ్చదనాన్ని చెట్లని ఇప్పటికే మనకు 22-23% ఉన్నాం. ఇంకా కూడా మనం చెట్లని పెంచుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని పైన ఉంది. అదందరం కూడా మనం ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది, తీసుకొని పెంచవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ గాలి అనేది ఎంత ముఖ్యమో మొన్న పోయిన కరోనా టైంలో మనం చూసినాం. హైదరాబాద్లో సిటీలలో ఉన్న వాళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతానికి రావడం, ఇక్కడ ఒక మంచి వాతావరణం ఉంటుందని చెప్పి ఏ విధంగా గత 4 సంవత్సరాల పూర్వమే మనం చూసినామో మళ్ళీ అలాంటిది పునరావృతం కాకుండా ఖచ్చితంగా ప్రతి పౌరుడు కూడా ఈ పచ్చదనానికి ప్రియారిటీ ఇచ్చి అందరం కూడా చెట్లు పెంచడానికి, ప్రతి నాటిన మొక్కని రక్షించుకోవడానికి మనం అందరం కూడా బాధ్యత వహించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అదేతోనే ఈరోజు తాండూరు నియోజకవర్గంలో మొదటగానే గౌరవ చైర్పర్సన్ గారు, గౌరవ కౌన్సిలర్లు, గౌరవ పెద్దలు దారసింగ్ గారు కానివ్వండి, గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా వారి సహకారంతో ఈరోజు తాండూరు టౌన్లోనే స్టార్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు అన్ని మండలాల్లో ఈరోజు పెద్దేములు కానివ్వండి, యాలాలో కానివ్వండి, బషీరాబాద్ కానివ్వండి, తాండూరు మండలంలో ప్రతి మండలంలో ఈరోజు పెద్ద ఎత్తున చేపట్టబోతున్నాం. 4 రోజుల నుంచి 5th నుంచి కూడా ప్రతి గ్రామంలో నడుస్తుంది. ఇంకా కూడా మన వాళ్ళకి అందరూ కూడా మోటివేషన్ కావాలి, అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యే విధంగా ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దానికి కూడా మీరు అందరూ కూడా సహకరించాలి. మీ అందరం సహకరించి దీన్ని దిగ్విజయంగా చేద్దామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. 1,00,000 మొక్కలు నాటుదాం అనుకుంటున్నాం. ఇప్పటికే 50,000 మొక్కల పైన అయిపోయింది. ఖచ్చితంగా ఈ మిగతా 50,000 మొక్కలు కూడా ఈ 2-3 రోజులలో అయిపోతుంది.
చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.